జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వీడెవడో నాకు తెలియకపోవచ్చు. వీడికి నాకు మధ్య సంబంధం లేకపోవచ్చు. కాని బయట రోజులు బాలేవు చిట్టెమ్మా. ఎవర్నంటే వాళ్ళని నమ్మి ఇంట్లోకి తీసుకురావడం ఏమాత్రం క్షేమం కాదు. మీ మంచి కోసమే చెప్తున్నాను. నేను మీ మంచి కోరేవాణ్ణని మీరు నమ్మితే వీణ్ణి సాధ్యమైనంత దూరం పెట్టండి. లేదు అనుకుంటే మీ కర్మ మీరు అనుభవించండి. నన్ను క్షమించండి సార్. అదుగో ఆ చిట్టమ్మగారు ఎంతో అభిమానంతో రమ్మంటేనే నేనిక్కడికొచ్చాను తప్ప మీరనుకుంటున్నట్టు నమ్మక ద్రోహం చేద్దామనో వెన్నుపోటు పొడుద్దామనో నేనిక్కడికి రాలేదు సార్. ఒకవేళ మీకు నాలాంటి వాళ్ళెవరైనా ద్రోహం చేసుంటే అది వాళ్ళకి మీకు సంబంధించిన విషయం. నాకు సంబంధించిన విషయం మాత్రం కాదు. దయచేసి అందరినీ ఒకేలా చూడకండి సార్. ప్లీజ్. వర్మ వర్మ వీరనారాయణ గారు, ఏంటండి ఈ పంచాయితీ? వాడెవణ్ణో మా చిట్టమ్మ తీసుకురావడమేంటి? మీరేమో వాణ్ణి నోటికొచ్చినట్టు తిట్టడమేంటి? వాడేమో ఏడుస్తూ అలా వెళ్ళిపోవడమేంటి? అసలిదంతా మా ఇంటి ముందు జరగడమేంటి? మా కర్మ కాకపోతే? అమ్మా, ఆయనకి తిట్టాలనిపించింది తిట్టారు, అతనికి ఏడవాలనిపించింది ఏడ్చాడు. నీకు నవ్వాలనిపిస్తే నవ్వు, బాధ అనిపిస్తే ఏడువు. అంతేకాని ఆయన సంగతి తెలిసి కూడా ఆయన్నెందుకమ్మా ప్రశ్నిస్తావు? అబ్బా, నోర్మోయ్! సారీ చిట్టెమ్మా, నువ్వందర్నీ గుడ్డిగా నమ్ముతావు. నీకు ఎలాంటి సంబంధం లేకపోయినా అభిమానిస్తావు, ఆదరిస్తావు. కానీ నీ మంచితనాన్ని, మానవత్వాన్ని అర్థం చేసుకునేంత గొప్ప మనుషులు ఈ లోకంలో చాలా తక్కువమ్మా. నాకులాగే గుడ్డిగా నమ్మి మోసపోతావన్న భయంతో, బాధతో అతన్ని తిట్టానే తప్ప అతని మీద నాకేమీ వ్యక్తిగత ద్వేషాలేవీ లేవమ్మా. మీ ఇంటికొచ్చిన వ్యక్తిని నేను తిట్టడం తప్పే. అలా అని మీరు అనుకుంటే నన్ను క్షమించండి. అచ్చా బాబాయ్, నువ్వు నా సొంత బాబాయ్ లాంటోడివి. నువ్వేం చేసినా మా మంచి కోసమే చేస్తావని నాకు తెలుసు బాబాయ్. నేనెందుకు మిమ్మల్ని అపార్థం చేసుకుంటాను? థ్యాంక్స్ చిట్టమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.